Hello friends, welcome to our channel SBLK Tech Solutions. Previous videoలో లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ పార్ట్ 1లో పారాగ్రాఫ్, హెడ్డింగ్స్, బోల్డ్, లిస్ట్స్ అండ్ హెచ్ఆర్ ట్యాగ్ ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనం టేబుల్ ట్యాగ్, క్యాప్షన్ ట్యాగ్, స్పాన్, సెలెక్ట్ అండ్ ఆప్షన్ ట్యాగ్స్ ఈ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టేబుల్ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ పర్పస్ ఏంటి అంటే టేబుల్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఆ టేబుల్స్లో మనకి టేబుల్ హెడ్డింగ్ అంటే కాలమ్స్, టేబుల్ రోస్ అంటే రోస్, టేబుల్ డేటా ఇవన్నీ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది టేబుల్ ట్యాగ్తో చూస్తాం. నెక్స్ట్ క్యాప్షన్ ట్యాగ్. మనం ఒక డేటాకి క్యాప్షన్ ఎలా అయితే ఇస్తామో ఆ క్యాప్షన్ ఇవ్వడాన్ని మనం క్యాప్షన్ ట్యాగ్తో యూజ్ చేస్తాం. అండ్ స్పాన్ ట్యాగ్ అంటే ఒక సెంటెన్స్లో స్పెసిఫిక్ టెక్స్ట్ లేదా స్పెసిఫిక్ వర్డ్ని మనం కలరింగ్ ఇవ్వాలి అంటే మనకు స్పాన్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. అది సిఎస్ఎస్తో చేసుకోవచ్చు. సిఎస్ఎస్ చెప్పినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ సెలెక్ట్ అంటే డ్రాప్ డౌన్స్ క్రియేట్ చేయడానికి మనం సెలెక్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఆప్షన్ ట్యాగ్ ఏం చేస్తాము అంటే డ్రాప్ డౌన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏ ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు మనం ఆప్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు టేబుల్ ట్యాగ్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. దాని తర్వాత ఈ ట్యాగ్స్ అన్ని చూద్దాం. సో నేను ఫస్ట్ విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్ ఒక పేజ్ క్రియేట్ చేసుకొని నేను టైటిల్లో టేబుల్ పేజ్ అని ఇచ్చాను. ఇప్పుడు కోడ్ని రన్ చేస్తున్నా. సేవ్ చేసి కోడ్ని రన్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసి ఎక్కడైతే సేవ్ చేశానో రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. మనకు టైటిల్ పేజ్ అని ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు బాడీలో మనం టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను టేబుల్ ట్యాగ్ని తీసుకుంటున్నా. టేబుల్ ట్యాగ్ లోపల మనకి కాలమ్స్ రావాలి. లైక్ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటున్నాం. సో దాంట్లో స్టూడెంట్ డీటెయిల్స్లో సీరియల్ నెంబర్, నేమ్ అండ్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఈ 3 కాలమ్స్ కావాలి అనుకుంటున్నా. అలా మనం కాలమ్స్ కావాలి అన్నప్పుడు టేబుల్ ట్యాగ్ లోపల టీ హెడ్ అని నేను టేబుల్ హెడ్ ట్యాగ్ని తీసుకున్నాను. అండ్ టేబుల్ హెడ్ లోపల టీహెచ్ అని సీరియల్ నెంబర్. అండ్ నెక్స్ట్ నేను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడొకటి రెండు ఇచ్చిన. ఒక దగ్గరనేమో మనకి సెకండ్ దాంట్లో నేమ్ కోసం అండ్ థర్డ్ దాంట్లో మార్క్స్ కోసం. ఇది నేమ్, ఇవి మార్క్స్. ఇప్పుడు మనకి కాలం అనేవి క్రియేట్ అయింది. ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సేవ్ చేసిన అవుట్పుట్కి వెళ్తున్నా, రీఫ్రెష్ చేయగానే మనకి సీరియల్ నెంబర్, నేమ్, మార్క్స్ ఈ 3 కాలమ్స్ అనేవి వచ్చేసినాయి. ఈ కాలమ్స్లో మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి రో వైజ్ అనేది ఇప్పుడు చూద్దాం. టీ హెడ్ తర్వాత నేను ఇంకొకటి టేబుల్ బాడీ అని నేను ట్యాగ్ని తీసుకున్నాను. ఈ టేబుల్ బాడీ ట్యాగ్ లోపల మనం రో వైజ్ కాబట్టి టీఆర్ టేబుల్ రో, ఈ టేబుల్ రో అనే ట్యాగ్ని తీసుకుందాం. ఇది ఫస్ట్ రోలో మనం అంటే ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నాం. ఎలా ఎంటర్ చేయాలి రోలో అంటే టేబుల్ డేటా టీడీ సీరియల్ నెంబర్ 1. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి అక్కడ హెడ్డింగ్స్, కాలమ్స్, సీరియల్ నెంబర్, నేమ్, మార్క్స్ కాబట్టి టీడీని మళ్ళీ 2 టైమ్స్ నేను తీసుకుంటున్నా. అలా మనకి ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని టీడీస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం టీహెడ్ లోపల ఎన్ నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్ తీసుకోవచ్చు కాలమ్స్, అండ్ టీఆర్ లోపల ఇక్కడ ఎన్నైతే తీసుకుంటామో అన్ని టీడీలో మనం డేటా అనేది ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ 1 తర్వాత నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ABCD అండ్ మార్క్స్ 50. సేవ్ చేశా. ఇప్పుడు ఇక్కడ టీ హెడ్లో సీరియల్ నెంబర్కి ఈ 1 వెళ్తుంది
అండ్ నేమ్‌కి ఇక్కడ ఏబీసీడీ మ్యాచ్ అవుతుంది. అండ్ మార్క్స్‌కి 50. ఇలా మనకి ఫస్ట్ ఫస్ట్ రోలో ఫస్ట్ స్టూడెంట్ డేటా ఎంటర్ అయిపోయింది. రిఫ్రెష్, రిఫ్రెష్ చేస్తున్నా. మనకి ఇక్కడ సీరియల్ నంబర్ 1 ఏబీసీడీ 50 మార్క్స్. అట్లా ఫస్ట్ స్టూడెంట్ డేటా ఎంటర్ అయిపోయింది. ఇంకా మన సెకండ్ స్టూడెంట్‌కి మళ్ళీ ఈ టీ బాడీ లోపల ఈ టీఆర్ ఉంది గదా! మళ్ళీ టీఆర్ దగ్గర నుండి మనం ఓన్లీ టీఆర్‌ని కాపీ చేసుకొని, సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని కింద పేస్ట్ చేస్తున్నా. ఒకసారి మనం ఫస్ట్ స్టూడెంట్ డేటా ఏం చేసాము అంటే ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ డేటా ఒక్కటి మనం చేంజ్ చేసుకోవాలి. సీరియల్ నంబర్ 2 అండ్ నేమ్ ఎగ్జాంపుల్ పీక్యూఆర్ఎస్ అండ్ మార్క్స్ 80. ఇప్పుడు సేవ్ చేసిన. సేవ్ చేసి మళ్ళీ నేను అవుట్‌పుట్‌కెళ్ళి రిఫ్రెష్. అప్పుడు మనకి సెకండ్ స్టూడెంట్ డేటా వచ్చింది. అండ్ థర్డ్ స్టూడెంట్ కూడా కావాలి అంటే సేమ్. మళ్ళా ఈ టీఆర్‌ని కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. టీడీ దగ్గర 3 అండ్ డబ్ల్యూఎక్స్‌వైజెడ్ అండ్ ఇక్కడ మార్క్స్ 60. సేవ్. మళ్ళీ రిఫ్రెష్. ఇలా మనం టేబుల్ క్రియేట్ చేసి మనం కాలమ్స్ అండ్ రోస్‌ని డేటాని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఇందులో బార్డర్స్ ఎలా రావాలి, కలర్స్ ఎలా రావాలి అనేది నేను సీఎస్ఎస్ చెప్పినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్యాప్షన్ ట్యాగ్. క్యాప్షన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని మనకు క్యాప్షన్ ఇవ్వాలి టేబుల్ పైన. సో, అది మనం క్యాప్షన్ ఎలా ఇవ్వాలి అనంటే ఇక్కడ టేబుల్ హెడ్ పైన టేబుల్ లోపల క్యాప్షన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. క్యాప్షన్ ట్యాగ్ యూజ్ చేసి స్టూడెంట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి మళ్ళీ ఇక్కడికెళ్ళేసి నేను రిఫ్రెష్ చేయగానే మనకు స్టూడెంట్ డీటెయిల్స్ అని క్యాప్షన్ అనేది వచ్చేసింది. ఇది క్యాప్షన్ ట్యాగ్ అండ్ టేబుల్ ట్యాగ్. నెక్స్ట్ స్పాన్ ట్యాగ్ అన్నాం. స్పాన్ ట్యాగ్‌కి నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. ఈ టేబుల్ ట్యాగ్ తర్వాత నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. దిస్ paragraph is for span tag అని నేను జస్ట్ ఒక కంటెంట్ తీసుకొని సేవ్ చేసిన. ఇప్పుడు ఇక్కడ మనకి దిస్ పారాగ్రాఫ్ ఈస్ స్పాన్ ట్యాగ్ అనే దగ్గర పారాగ్రాఫ్ అనేది మనకు స్పెసిఫైడ్ టెక్స్ట్ తీసుకొని ఈ ఓన్లీ పారాగ్రాఫ్‌కి మాత్రమే మనం కలర్ రావాలి అన్నప్పుడు ఈ పారాగ్రాఫ్ దగ్గర నేను స్పాన్ ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నా. స్పాన్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇది పేర్డ్ ట్యాగ్ అండ్ ఈ పారాగ్రాఫ్‌ని ఇక్కడ ప్లేస్ చేసిన. అండ్ ఇక్కడ నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు సీఎస్ఎస్ గురించి చెప్తాను. జస్ట్ ఫర్ అవుట్‌పుట్ కోసం నేను ఇక్కడ ఒక కలర్ ఇస్తున్నా. స్టైల్ ఈక్వల్స్ టు కలర్ రెడ్. స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని ఇచ్చిన. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. అండ్ రిఫ్రెష్. ఇక్కడ మనకు దిస్ పారాగ్రాఫ్ ఈస్ ఫర్ స్పాన్ ట్యాగ్ అని స్పాన్ ట్యాగ్ యూజ్ చేసి ఈ పారాగ్రాఫ్ అనేది రెడ్ కలర్‌లో చేసుకున్నాం. సో, ఇట్లా మనకు పర్టిక్యులర్ టెక్స్ట్ ఆర్ వర్డ్‌ని మనకి కలర్ ఇవ్వాలి అన్నప్పుడు స్పాన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెలెక్ట్ ట్యాగ్. సెలెక్ట్ ట్యాగ్‌తో మనం డ్రాప్ డౌన్స్ క్రియేట్ చేస్తామని చెప్పాను. ఇక్కడ సెలెక్ట్ ట్యాగ్ తీసుకుంటున్నా. సెలెక్ట్ తీసుకొని సెలెక్ట్ అండ్ ఆప్షన్ కూడా తీసుకుంటున్నా. ఆప్షన్ ఇక్కడ HTML
అండ్ ఇంకొక ఆప్షన్, ఒక 3 ఆప్షన్స్ తీసుకున్నాను. HTML, CSS అండ్ బూట్స్ట్రాప్. ఈ సెలెక్ట్ అండ్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ ట్యాగ్తో డ్రాప్ డౌన్ క్రియేట్ అయింది అండ్ ఆప్షన్స్తో మనం ఏ ఆప్షన్ కావాలో చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను. చేయగానే మనకి ఇలా వచ్చేస్తుంది డ్రాప్ డౌన్. ఈ సెలెక్ట్ ట్యాగ్తో మనకి డ్రాప్ డౌన్ అనేది వచ్చేస్తుంది. ఆప్షన్స్తో మనకు ఏవైతే ఆప్షన్స్ మనం చూస్ చేస్తామో ఆ ఆప్షన్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం ఏవైతే సెలెక్ట్ చేస్తే అవి కనిపిస్తాయి. సో ఈ వీడియోలో నేను మీకుతో టేబుల్ ట్యాగ్, క్యాప్షన్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్, సెలెక్ట్ అండ్ ఆప్షన్ ఈ 5 ట్యాగ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు రిమైనింగ్ ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ do like, share also. Thank you.